హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక చిన్న టబ్‌లో సింపుల్‌గా గోధుమ గడ్డిని పెంచుకోవడంతో పాటు, గోధుమ గడ్డి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అలాగే ఈ గోధుమ గడ్డిని ఏ స్టేజ్‌లో, ఏ టైంలో కట్ చేసుకోవడం వల్ల దానిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా క్లియర్‌గా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఒక 2 పిడికిళ్ళ గోధుమలను తీసుకొని 7, 8 గంటల పాటు నానబెట్టుకొని, తరువాత ఒక 2, 3 సార్లు నార్మల్ వాటర్‌లో కడుక్కొని, వాటర్ అంతా పూర్తిగా వంపేసుకొని, గోధుమల బాక్స్ పైన మూత పెట్టుకొని, ఒక 2 రోజులు అలా వదిలేయాలి. 2 రోజులకే గోధుమలకి ఇలా చక్కగా మొలకలు వస్తాయి. నేను ఈ గోధుమలను హైట్ తక్కువగా ఉండే చిన్న టబ్‌లో చల్లుకుంటున్నాను. బాగా మాగిన పశువుల ఎరువు అంటే ఒక సంవత్సరం పాత ఎరువు అవైలబుల్‌గా ఉంటే అది కొంచెం మట్టిలో కలుపుకోవచ్చు. కానీ ఎరువు కంపల్సరీ ఏమీ కాదు. గోధుమలను ఇలా కొంచెం మెండుగానే చల్లుకోవాలి. ఇక ఇప్పుడు ఈ గోధుమల పైన ఇసుకను చల్లుకుంటున్నాను. ఇసుకకు బదులు బాగా లూజుగా ఉన్న మట్టిని కూడా చల్లుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇసుక అలాగే మట్టి పూర్తిగా తడిచేటట్లు వాటర్‌ని చల్లుకోవాలి. వాటర్ చల్లుకున్న తరువాత ఈ టబ్‌ని ఒక 2 రోజుల పాటు ఎండ తగలని షేడెడ్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇది వచ్చేసి మూడవ రోజు. గోధుమలను మొలకలు కట్టుకొని చల్లుకున్నాం కాబట్టి, మూడవ రోజుకే గోధుమ గడ్డి ఇలా ఉంది. ఈ గోధుమ గడ్డి ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెరిగింది. ఇక ఇప్పుడు ఈ గోధుమ గడ్డి మొలకలు తడిచేటట్లు కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి దీన్ని ఉదయం లేదా సాయంత్రం పూట వచ్చే ఏటవాలు ఎండలో ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఇదొచ్చేసి నాలుగవ రోజు. మట్టి ఇంకా తడిగానే ఉంది. వాటరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గోధుమ గడ్డి ఆకులు మాత్రమే తడిచేటట్లు కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అసలు ఈ గోధుమ గడ్డి కట్ చేసుకోవడానికి రెడీ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలో, అలాగే ఈ గోధుమ గడ్డిని ఏ స్టేజ్‌లో హార్వెస్ట్ చేసుకుంటే అందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ ఒక సీడ్ నుంచి నీడిల్‌లాగా ఒకటే సింగిల్ లీఫ్ వస్తుంది. అది కొంచెం హైట్ పెరిగాక ఆ ఆకు స్ప్లిట్ అయ్యి ఆ ఆకు నుంచే రెండవ ఆకు రావడం కనిపిస్తుంది. రెండవ ఆకు కనిపించిన తరువాత 2, 3 రోజుల్లోనే ఇది కూడా మొదటి ఆకుకు సమానంగా పెరుగుతుంది. ఒక సీడ్ నుంచి రెండవ ఆకు రావడం కనిపించిన తరువాత 1, 2 రోజుల్లోనే ఈ గోధుమ గడ్డిని కట్ చేసుకోవచ్చు. సాధారణంగా హార్వెస్ట్ చేసుకునే టైంకి ఈ గోధుమ గడ్డి హైట్ 6 నుంచి 7 ఇంచులు ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే ఈ గోధుమ గడ్డిలో ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. మామూలుగా చూస్తే ఈ గోధుమ గడ్డిని 7-9 రోజుల్లోపే కట్ చేసుకోవాలి. ఇదే కరెక్ట్ టైం. గోధుమలను మొలకలు బాగా వచ్చిన తరువాత చల్లుకుంటే 6-7 రోజులకే గోధుమ గడ్డి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ నానబెట్టి చల్లుకుంటే గోధుమ గడ్డిని హార్వెస్ట్ చేసుకోవడానికి 8-9 రోజులు కూడా టైం పడుతుంది. వీట్ గ్రాస్‌ని ఎర్లీ మార్నింగ్ టైంలో కట్ చేసుకుంటే అందులో న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అసలు వీట్ గ్రాస్‌ని ఏ స్టేజ్‌లో కట్ చేసుకుంటున్నాము, అలాగే ఏ టైంలో కట్ చేసుకుంటున్నాము అన్న దాని మీద ఆధారపడి కూడా పోషక విలువలు ఉంటాయి. ఈ వీట్ గ్రాసు హార్వెస్ట్‌కి రెడీ అయింది అంటే ఇక అస్సలు లేట్ చేయకుండా వెంటనే కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలి, ఏ స్టేజ్‌లో కట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ గోధుమ గడ్డి జ్యూస్‌ని డైలీ తీసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్‌ని సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు. ఈ జ్యూస్‌ని డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ అవుతుంది, షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, ముఖ్యంగా బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది, క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. ఇలా దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక చిన్న టబ్ నుంచే ఈ ప్లేట్ నిండుగా గోధుమ గడ్డి వచ్చింది. మన ఛానల్లో ఆల్రెడీ ఈ గోధుమ గడ్డిని మట్టి లేకుండా చిన్న చిన్న బాక్సుల్లో టిష్యూ పేపర్స్ మీద పెంచుకోవడం, అలాగే కొంచెం అంటే ఒక 2 పిడికిళ్ళంత ఇసుకలోనే ఈ గోధుమ గడ్డిని పెంచుకోవడం, అసలు మట్టి ఇసుకలే కాదు ఎండ కూడా అవైలబుల్గా లేకపోయినా ఈ గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మామూలుగా గోధుమ గడ్డిని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా కట్ చేసుకొని యూజ్ చేసుకుంటే మంచిది. అలా పెంచుకోవడం కుదరని వాళ్ళు బయట నుంచి వీట్ గ్రాస్ పౌడర్‌ని తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. దానితో పోల్చితే ఇలా ఒక్కసారే కొంచెం ఎక్కువగా పెంచుకొని ఒక 6, 7 రోజులు యూజ్ చేసుకోవడం చాలా బెటర్. గోధుమ గడ్డిని ఇలా కొంచెం ఎక్కువే పెంచుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే గోధుమ గడ్డిని కట్ చేసుకునే పూట వాటర్ చల్లుకోకుండా కట్ చేసుకొని
తడి లేకుండా కొంచెం సేపు ఆరబెట్టుకొని ఇలా బాక్స్లో పేపర్స్ వేసుకొని గోధుమ గడ్డిని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6-7 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మామూలుగా అన్ని మైక్రోగ్రీన్స్ని ఒకసారి కట్ చేసుకున్నాక దానికి రీగ్రోత్ ఉండదు. ఈ గోధుమ గడ్డికి మాత్రం రీగ్రోత్ ఉంటుంది. సెకండ్ టైం, థర్డ్ టైం కూడా హార్వెస్ట్ వస్తుంది. కానీ సెకండ్, థర్డ్ టైంలలో వచ్చే గోధుమ గడ్డిలో పోషక విలువలు బాగా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి హార్వెస్ట్ చేసుకొని తీసేస్తే బెటర్. ఈ గోధుమ గడ్డి సెకండ్ హార్వెస్ట్ 4 రోజులకే వచ్చేస్తుంది. గోధుమ గడ్డిని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత 2 రోజులకి ఇలా ఉంది. సెకండ్ టైం గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో చూపించడానికే పెంచాను. అలాంటి మరెన్నో మైక్రోగ్రీన్స్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.